బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఓ కసాయి తండ్రి. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, కన్న పేగునే తెంచేసుకొని అటు తల్లికి తెలియకుండా తన కొడుకుని, 3 ఏళ్ల కొడుకుని ఓ సంచిలో మూటగట్టి మూసి నదిలో పడేశాడు దుర్మార్గుడు. ఇక్కడ తండ్రి కంటే కూడా వాడి పేరు దుర్మార్గుడు అంటేనే సమంజసమేమో. హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన 3 ఏళ్ల చిన్నారిని, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చూడండి, ఎంత ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఉన్నాడో, ఎంత చబ్బీ చబ్బీగా ఉన్నాడో. ఆ చిన్న పిల్లవాడిని అనారోగ్య సమస్య అయిందని చెప్పి ఆ సమస్యను తీర్చలేకపోతున్నామని చాలా దారుణాతి దారుణంగా తన కుమారుడినే మూతిపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి ఓ సంచిలో మూటగట్టి మూసి నదిలో పడేశారట ఒక నీచ్ కమ్మిన కుత్తేగాడు. నీ మాట ఎందుకు మాట్లాడుతున్నాను ఇంత దారుణంగానంటే, అనారోగ్య బారిన పడిపోయి ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే దవాఖానలో చేర్పించాలి, డబ్బులు లేకపోతే ప్రభుత్వ దవాఖానలో చేర్పించాలి, ఎవరైనా సహాయం అడగాలి, కొంత ముందుకు తీసుకెళ్ళాలి. ఎలాగైనా తన కొడుకుని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యం, ఒక నమ్మకం, ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. కానీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించున్నటువంటి తండ్రి ఇక్కడ. బండ్లగూడలోని నూరీనగర్కు చెందినటువంటి మహమ్మద్ అక్బర్ సనా బేగం దంపతులకి 2 పిల్లలు ఉన్నారు. మొదటి అబ్బాయి 11 ఏళ్ళు, రెండో అబ్బాయి ఇక్కడ కనిపించిన అనాస్. సో అనాస్కి 3 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు. సో తను అనారోగ్య బారిన పడిపోయాడట. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆ చిన్న కుమారుడు ఇబ్బందులు పడుతూ ఉంటే భార్యాభర్తలకి మధ్య గొడవలు జరిగేవంట. రోజు గొడవ పడుతూ ఉండేవారట. ఇటు భార్య సనా బేగం కూడా నీలోఫర్లో కేర్ టేకర్గా పనిచేస్తోంది. అయితే నిన్న రోజువారీగానే తన భార్య ఉద్యోగానికి వెళ్ళింది. భార్య ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక దిండు తీసుకొని కుమారుడు పడుకుంటూ ఉండగా మొహంపై పెట్టి ఊపిరాడకుండా చేసి కొడుకుని చంపేశాడు. ఆ తర్వాత ఒక సంచిలో మూట కట్టుకొని తీసుకెళ్ళి మూసి నదిలో పడేశాడు. కొడుకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి రోజు గొడవలు జరుగుతూ ఉంటే తల్లికి తెలియకుండా, ఆ కన్న పేక్కు తెలియకుండా, నవమాసాలు మోసి కనీ పెంచినటువంటి తన తల్లికి తెలియకుండా ఆ అనాస్ని తలపై దిండు పెట్టి చంపేసి సంచిలో కట్టాడట. నీకు చేతులలో వచ్చాయి నాకు అర్థం కాదు. ఆ బాబుని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? అసలు మనిషివేనా? తండ్రివి అన్నావు కదా, నువ్వు కన్న మనిషివి కదా. ఎంత దుర్మార్గమా! సంచిలో ఆ మృతదేహాన్ని కుక్కి బైక్పై తీసుకెళ్ళాడట. బైక్పై తీసుకెళ్ళి నయాపూల్ బ్రిడ్జ్ మీద నుంచి మూసి నదిలో పడేశారట. ప్రస్తుతానికి తర్వాత ఏం చేశారట అంటే, మరుసటి రోజు ఆ తండ్రి వెళ్ళి నా బాబు కనిపించట్లేదని చెప్పి ఫిర్యాదు ఇచ్చాడట. ఎంత నాటకం ఆడాడు తండ్రి. నా బాబు కనిపించలేదని ఫిర్యాదు ఇచ్చాడట. బంధువులపైన ఆ నెపాన్ని నెట్టాలనుకున్నాడట. తన బంధువులు ఎవరో తీసుకెళ్లారని చెప్పే రకంగా బంధువులపై నెపాన్ని నెట్టాలనుకున్నాడు. బిగ్గెస్ట్ స్కెచ్ చేశాడు. కానీ పోలీసులు ఆ కాల్ డాటా తీస్తే తన ఫోన్లో ఎటువంటి కాల్ డాటాలో బంధువులు కాల్ చేసినట్టుగా లేదు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే తన బండి పైన ఒక మూటలో తన కుమారుడిని కట్టుకొని వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. చూడండి ఎంత పాపపు వ్యక్తి వీడు. కసాయి తండ్రి. నిన్న మెదక్లో కూడా ఇదే మాదిరిగా 2 ఏళ్ల చిన్నారిని తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి ఆ తల్లి, ఏకంగా కన్న తల్లే రంకుమొగుడు మదం బలుపెక్కి రంకుమొగుడుతో వెళ్ళిపోయే సమయంలో ఊరి చివరన ఆ చిన్నారి ఊపిరాడకుండా గొంతు నులిమి అక్కడే పాతి పెట్టేసింది. మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన నుంచి బయటికి పడక మునిపే ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ బాబు, అక్కడ చిన్నారి. అక్కడ 2 ఏళ్ల పాప అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చెప్పి చంపేసి ఊరి పొలిమేర దగ్గర ఆ అమ్మాయిని, ఆ చిన్న పాపని పాతి పెట్టేశారు. 3 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ పోలీసులు దొరకబడితే తిరిగి వస్తే ఆ పాప ఏదని అడిగితే ఈ విషయం బయటపడింది. నేను తవ్వి తీస్తే ఎముకలు బయటపడ్డాయి. ఇప్పుడు మూసీలో 3 ఏళ్ల ఒక బాబు తన కన్న కొడుకునే తండ్రి ఇంత దుర్మార్గంగా వ్యవహరించి చంపి సంచిలో వేసి పడేశారంట. మీరు చెప్పండి, ఇటువంటి కసాయి తండ్రులు, ఇటువంటి దుర్మార్గపడినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. చూడండి, ఈ మధ్య కాలంలో ఈ ఫెర్టిలిటీ సెంటర్లు లేకపోతే ఇంకా రకరకాలుగా సెంటర్లు పెరుగుతున్న కారణం ఏంటి? పిల్లలు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటే వీడికి మదమెక్కి బలుపెక్కి అనారోగ్య బారిన పడినాడని చెప్పి ఆ పాపను చంపేస్తారా? ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ దవాఖానాలు ఉన్నాయి, ఎవరైనా సహాయం అడగాల్సింది. ఏదో కాయో కష్టం చేసి ఉన్న రోజులు పెంచి పోషించుకోవాల్సింది. అప్పటికీ అనారోగ్య బారి నుంచి ఆ బాబు క్షీణించకపోతే అప్పుడు మనం ఎవరము ఏం చేయలేం. డాక్టర్లే దేవులుగా భావించి డాక్టర్ల దగ్గరే
చికిత్స తీసుకోవాలి. కానీ నువ్వే చేతులారా చంపేసి ఆ మూసి నదిలో పడేయడం అంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇంతకంటే పాపం ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం, దౌర్భాగ్యం ఉంటుందా? కొడుకుని చంపుకొని మూసి నదిలో పడేస్తారా? ఇన్ని రోజుల పాటుగా నాన్న నాన్న అని ఏం చక్క పిలిచేవాడు. నీ గుండెలపై తన్నించుకున్నావా లేదా? ఆ బాబుతో ఆడుకున్నావా లేదా? ఇంటికి రాగానే ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత బయట ఎన్ని పని చేసినా ఇంటికి రాగా నాన్న అని చెప్పి నీకు ఎదురుగా వచ్చి డాడీ వచ్చాడమ్మా అని చెప్పి ఆ తల్లికి చెప్తూ ఉంటే ఎంత బాగా చూసుకునేవాడు, ఎంత ముద్దుగా ముచ్చముచ్చటగా ఉండేవాడు. ఇంత దుర్మార్గానికి పాల్పడతారా? సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. నూరీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు మహమ్మద్ అక్బర్ అండ్ సనా బేగంలకి 2 పిల్లలు ఉన్నారు. మొదటి బాబు 11 ఏళ్ళు, రెండో బాబు 3 ఏళ్ళు. ఇక్కడ కనబడుతుంటే అనాస్. సో అనాస్కి కొంత అనారోగ్య పరిస్థితి ఉందట. అనారోగ్య పరిస్థితి ఉన్న కారణంగా అటు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవట. తన తల్లి సనా బేగం నీలోఫర్ దగ్గర కేర్ టేకర్గా పనిచేస్తోంది. నీలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్గా పనిచేస్తున్నటువంటి సనా బేగం ఆసుపత్రికి వెళ్ళగానే, ఉద్యోగం కోసం ఆసుపత్రికి వెళ్ళగానే ఇక్కడ తండ్రికి సమయం దొరికింది. కుమారుడిని మూతిపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి మూట కట్టుకొని సంచిలో పెట్టి డైరెక్ట్గా మూసి నదులు వేశాడు. నఫూల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి అక్కడ మూసి నదులు వేసేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మరుసటి రోజున మా బాబు కనిపించలేనట్టు ఫిర్యాదు చేశాడట. ఆ నెపాన్ని బంధువులపై నెట్టాలనుకున్నాడు. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఛేదించారు. ప్రస్తుతానికి అక్బర్ని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. అంతకంటే ముందు ఒకసారి ఆ విజువల్లో చూడండి. ఆ విజువల్లో కూడా మాకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్లో గతంలో కూడా బోడుప్పల్ దగ్గర ఒక గర్భిణీ స్త్రీని ఇదే రకంగా హతమార్చి భర్త ముక్కలు చేసి మూసి నదిలో పడేశాడు. సో ప్రస్తుతానికి మూసి నదిలో ఎటువంటి విధంగా చాలా పెద్ద ఎత్తున సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్, సో ఏంటి తండ్రే ఏకంగా కసాయి తండ్రిగా మారిపోయి దుర్మార్గుడు తన కుమారుడిని హతమార్చి సంచిలో కట్టి మూసి నదిలో పడేసిన ఘటన కొంత కలవరపాటు గురి చేస్తుంది. అప్డేట్స్ ఏంటి విషయం పైన? రైట్ మనోజ్, ఏదైతే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న బండ్లగూడలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే తన సొంత కొడుకుని, ఏదైతే 3 ఏళ్ళు తన సొంత కొడుకుని అనారోగ్యంతో ఉన్నాడన్న కారణంతోనే, కేవలం ఆ కారణంతోనే తన కుమారుని తలపై దిండు పెట్టి చంపేసి ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టుకొని అలాగే బైక్ పై వెళ్తూ ఏదైతే బండ్లగూడలో ఉన్న నయాపూల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న మూసీ రివర్లో పడేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఇదైతే శుక్రవారం నైట్ జరగడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక వింత ఘటన అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తూ ఉన్నాయి. తన భర్త అయితే కూరగాయలు అమ్ముతూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. భార్య నిలోఫర్లో కేర్ టేకర్గా చేస్తూ ఉంది. సో వీరు పెద్ద కుమారుడు అయితే వారికి చేయూతగా ఉన్నాడు, పనిచేస్తున్నాడు. కానీ రెండో కుమారుడు 3 సంవత్సరాల అనాస్ అయితే కొంచెం అనారోగ్య పరిస్థితికి అయితే కారణంగా ఇంట్లోనే ఉంటా ఉన్నాడు. సో కొంచెం ఈ సీజన్ వ్యాధులు లేకుంటే ఇంకే వ్యాధులు ఉన్నాయో తెలియదు.